లిక్కర్ స్కామ్లో అసలు దొంగ చుట్టూ ఉచ్చు బిగుస్తుంటే దాని నుంచి బయటకొచ్చే మార్గం లేకపోవడంతో చేసేదేం లేక తన అవినీతి పత్రిక సాక్షిలో అబద్ధాల అక్షరాలను అచ్చేస్తున్నారు. అసలు అవినీతి కథను పక్కదారి పట్టించేందుకు నోటికొచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకునేందుకు నానా పాట్లు పడుతోంది సాక్షి. ఇలాంటి తప్పుడు రాతలతో కనీసం పాత్రికేయ విలువలు పాటించడం లేదు కాబట్టే దీనిని యాక్చి అని ప్రజలు భావిస్తున్నారు. గతంలో పత్రికల్లో వచ్చిన వార్తలు నిజమని నమ్మేవారు, కానీ సాక్షి వచ్చిన తరువాత నిజం అనే మాటను పక్కన పెట్టేశారు. సాక్షిలో రాశారా, అయితే అది తప్పకుండా ఫేక్ వార్త, అసలు నమ్మకూడదు అనేది సామాన్య ప్రజలే కాదు, చివరికి వైసీపీ నేతలు కూడా చెప్తున్న మాట. ఇక అసలు విషయానికి వస్తే విషం కక్కడలో సాక్షిని మించిన పత్రిక లేదు. లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, వైసీపీలో నంబర్ 2 స్థానం కోసం పోటీ పడుతున్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు జగన్ నమ్మిన బంటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్ సంస్థ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పతో కలిసి మొత్తం 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టులు జరుగుతున్నప్పుడు అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు అనేది సాక్షి మాట.